ఇది వైష్ణవి అనే అమ్మాయికి 588 వచ్చినాయి. మరి ఏ స్కూల్ చదివిందా? నారాయణ స్కూలు. ఇంకొక అమ్మాయికి 416 వచ్చినాయి. కాబట్టి ప్రార్థన చేస్తాం హాసిని కోసము, వైష్ణవి కోసము. ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయము అంటేనే మీకు ఎవరు మతికి రావాలా? మాకు ఎవరు మతికి రారు, బయట వండుతున్నారు, అదైనాక తిన్నాక మతికి వచ్చాదులే అని చెప్తారు. లూకాసు వార్త 1వ అధ్యాయం అంటానే జకరయ్య ఎలిజబెతులు వారి కుటుంబము, వారి జీవితము రాయబడింది. 1వ అధ్యాయము 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైండిరి. ఎలిజబెతు గొడ్రాలందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకరయ్య తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరయ్య అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరయ్య భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషం మహానందం కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు అనేను. చదువుకున్న వాక్య భాగాన్ని దేవుడు దీవించినట్లు చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి సజీవుడైన మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమించి వేసిన కానుకలను దీవించి ఆశీర్వదించండి. మీ రాజ్య వ్యాప్తి కొరకు, సంఘం యొక్క క్షమాభివృద్ధి కొరకు వాడబడటకు కృపజూపమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే ఈ సమయంలో వైష్ణవి కోసము, హాసిని కోసం ప్రార్థన చేస్తున్నాము. 10th మంచి మార్కులు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఫర్దర్ కోర్సులలో చేరడానికి దయచూపండి. ఇంకా స్థానిక సంఘములో ఇంకా అనేకులు ఉన్నారు, ఇంటర్ 10th పాస్ అయిన వారు. ఆయన అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. భవిష్యత్తును దీవనకరంగా ఉంచండి. దేవా స్తోత్రములు, పరిశుద్ధుల స్తోత్రాలు. మరి సంఘాన్ని ప్రేమించి మీ దాసరాల ఆశీర్వాదమ్మ పిన్ని గారు, మరి నాయన, మరి కుటుంబం వారు మరి సంఘానికి భోజన పరిచయ సిద్ధపరిచారు. అందును బట్టి స్తోత్రాలు. ఆ కుటుంబాలకు రావలసిన దీవెన ప్రతిఫలము దయచేయండి. మమ్మల్ని అందరినీ కాపాడుదురని, వాక్యం ద్వారా దర్శించి మాతో మాట్లాడుదురని, చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగంలో జకరయ్య ఎలిజబెతులు ఉన్నారు. వీళ్ళు బహుకాలము గడిచిన వృద్ధులు అని రాయబడింది. బహుకాలము గడిచిన వృద్ధులు. వీరిని గురించి దేవుడు రాయించినది ఏమిటంటే, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, 1వ అధ్యాయం 6వ వచనం, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైండిరి అని రాయబడింది. వీరిద్దరూ నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైండిరి. గుర్తుపెట్టుకోండి, వీరిద్దరు అనే మాట బైబిల్లో తరచుగా కనపడుతూ ఉంటుంది. ఈ దినాల్లో మనం ఎట్లా తయారైనామంటే, ఒకళ్ళు ప్రార్థనకు వచ్చి ఒకళ్ళు ఎగరగొడతారు.
తల్లిదండ్రులు ప్రార్థనకు వచ్చే పిల్లలు ఎగురగొడతారు, పిల్లలు ప్రార్థనకు వచ్చే తల్లిదండ్రులు ఎగురగొడతారు. ఒకవేళ తండ్రి ప్రార్థనకు వచ్చే మరి ఆ, భార్య ప్రార్థనకు రాదు, భార్య ప్రార్థనకు వచ్చే భర్త ప్రార్థనకు రాడు, ఇట్లా ఉంటారు. కానీ దైవ గ్రంథము ఒక క్రమం ఏం నేర్పుతుందంటే జకరయ్య ఎలిజబెతులు ఇద్దరు అని రాయబడింది, ఇద్దరు అని రాయబడింది. వీరిద్దరూ దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు అని రాయబడింది. ఎంతవరకు నడుచుకున్నారు? వృద్ధాపం వచ్చింది వాళ్ళకు. ఒకరిని ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండిన వాళ్ళు కాదు, ఒకరిని విడిచి ఒకళ్ళు మందిరానికి ఎగరగొట్టిన వాళ్ళు కాదు. వీళ్ళు భయం కలిగి భక్తి కలిగి దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ నిరపరాధులుగా నడుచుకొనుచున్నారు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అని రాయబడింది. ఈ వరుసలో అకుల ప్రిస్కిల్లా, అకుల ప్రిస్కిల్లా అనేవారు ఎక్కడ కనపడతారు? మాకేం తెలుసన్నా, మేము వాళ్ళని పిలుసుకురాపో ఏడన్నారో మాట్లాడన్నా మాట్లాడదామని తట్టుంటారు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో ఉన్నారు. ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు కొరింథీ పట్టణానికి పోయినారు. అక్కడ డేరాలు గుట్టుకుంటా ఉంటే దైవజనుడు పౌలు కూడా పోయినాడు, వాళ్ళ మధ్యన చేరినాడు. ఆయన కూడా పోయి దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటించడానికి ఉండారు అక్కడ. అకుల ప్రిస్కిల్లా అనే వారికి దేవుని నమ్ముకున్నారు. ముందు యెరూషలేములో ఉన్నారు, యెరూషలేములో ఇక్కడ కాల్ చేసి పొండి అన్నప్పుడు అక్కడ పోయినారు. తర్వాత వాళ్ళు దేవుని నమ్ముకొని వాళ్ళ ఇంట్లో సంఘం కూడా ఉంది. అకుల ప్రిస్కిల్లా వాళ్ళ ఇంట్లో ఏముంది? సంఘము కూడా ఉంది. వాళ్ళు పరిచర్య చేసినారని చెప్పి గ్రంథంలో రాయబడింది. అకుల ప్రిస్కిల్లా, జకరయ్య ఎలిజబెత్, అబ్రహాము శారా. అబ్రహాము శారాలకు కూడా ఎవరు లేరు? పిల్లలు లేరు. జకరయ్య ఎలిజబెత్లకు ఎవరు లేరు? పిల్లలు లేరు. అలాగే దాను వంశస్థుడైన మనోహ భార్యకు ఎవరు లేరు? పిల్లలు లేరు. అన్న భర్త పేరు ఎల్కానా, వాళ్ళకి ఎవరు లేరు? పిల్లలు లేరు. మరి పిల్లలు లేని వాళ్ళకల్లా దేవుడు ఏం చేసినాడు? కుమారులను ఇచ్చినాడా లేదా? బైబిల్లో రాయబడింది, కుమారులను ఇచ్చినాడని రాయబడింది. మీరు ఎప్పుడన్నా ఆలోచన చేసినారో లేదో, ఏకాంగులను సంసారులుగా చేయవాడు దేవుడు అని రాయబడింది. ఏకాంగులను సంసారులుగా చేయవాడు దేవుడు అని రాయబడింది. కాబట్టి ఇంకొక మాట ఏమనిందంటే, వివాహం చేసుకొని పిల్లల్ని కంటారు కదా, కుటుంబాలుగా వివాహాలు చేసుకొని, వాళ్ళకంటే వివాహాలు కాకుండా పిల్లలు కానీ వారి సంఖ్య ఎక్కువైందంట. బైబిల్లో ఆ మాట ఉంది, యెషయా గ్రంథంలో. వివాహము కాకుండానే పిల్లలు కానీ వారి సంఖ్య ఎక్కువ ఉందంట. వెస్ట్రన్ కల్చర్ అంటారు, అమెరికా, ఆఫ్రికా, అక్కడ రష్యా ఆ దేశాల్లో మనుషులను ఎట్లా మార్చుకుంటారంటే ఇడిచేసిన వస్త్రం లెక్క, పొద్దున ఒకరిని సాయంత్రం ఒకరిని. అక్కడ ఏముండదు, సోదమ గోమరలు ఉన్నట్టు ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు పిలుచుకొని పోతుంటారు. అంటే భయం ఉంది వాళ్ళకు? భయం ఉందా? ఏమి లేదు. సేమ్ సోదమ్మలు ఎట్లున్నారు, గోమరం పట్టణాలు ఎట్లున్నారో మనుషులు అట్లా తయారైనారు. అంటే వాళ్ళకు భయం లేదు, భక్తి లేదు, మందిరం లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఏది లేదు. వాళ్ళ పిల్లలే ఉన్నారంటే ఎక్కువ. అలాంటి జాతిలో ఉన్నోళ్ళం మనం. దేవుడు ప్రేమించి దగ్గరికి చేరదీసి ఆయన బ్రతకండి అని చెప్పి, బ్రతకమని చెప్పినాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. యేసుప్రభు అన్నాడు కదా, కనాను స్త్రీ తేమని చెప్పినాడు, ఇశ్రాయేలు ప్రజలలో నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడుతున్నా కానీ అన్యజనుల కొరకు కాదు అన్నాడు. నిజమే ప్రభువా, అన్యజనులు కూడా నువ్వే కదా సృష్టి చేసింది అని చెప్పింది ఆమె. అవును నేనే అని చెప్పినాడు. ఇక్కడ జకరయ్య ఎలిజబెతులు నిరపరాధులుగా నడుచుకుంటున్నారు, భయం భక్తి కలిగి ఉన్నారు, మందిరానికి పోతున్నారు, వాక్యం వింటున్నారు. వాళ్ళకు కూడా ఒక వంతు వచ్చింది వాక్యం చెప్పడానికి. ఇప్పుడున్న భాషలో చెప్పాలంటే ఒక ఆదివారం పూట వాక్యం చెప్పడానికి జకరయ్యకి ఏమొచ్చింది? వంతు వచ్చింది. అట్లా ఆ తరగతులు అనేటివి 24 తరగతులు ఉన్నాయి లేవీలలో. వాళ్ళ వంతుల ప్రకారం హాజరవుతారు, ఆ వంతులలో వాళ్ళు చేస్తారు. మీకు ఎప్పుడెప్పుడు వచ్చంటాయి వంతులు? తెలుదా మీకు వంతులు అంటే?
ఇప్పుడు నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి ఏం లేదు. ట్యాంకర్ వచ్చింది అనుకో, నీళ్ళ ట్యాంకి, బిందెలు వరుసగా పెడతారా లేదా? ఎవరు వంతమ్మడి వాళ్ళు పోయి పట్టుకోవాలా. లాస్ట్న పెట్టినోడు ముందరికి వచ్చి పట్టుకుంటే ఏమవుతుంది? అంతెందుకు, మీ ఇండ్ల ముందరికి బియ్యం వేసేది రేషన్ రేషన్ వచ్చేది కదా వ్యాను, ఆ కార్డులల్లో ఆడ పెడతారా పెట్టారా? వేయించుకొని పోయినప్పుడు లాస్ట్ వచ్చిన వాళ్ళు కార్డు ఇచ్చి వేయించుకుంటారా? ఏమవుతుంది అట్లా చేస్తే? గొడవలు అవుతాయి. నీ వంతు వచ్చినప్పుడు అని రాయబడింది. బైబిల్లో ఏమంటాడంటే, ఎవరు వంతు వచ్చినప్పుడు వాళ్ళు దేవుని దగ్గరికి పోవాలా, అట్లా కూడా రాయబడింది. వంతు వచ్చినప్పుడు ఎవరు వంతు వచ్చా వాళ్ళు పోవాలి. కాబట్టి ఆ వంతులో జకర్యాకు వచ్చింది. మందిరంలో ధూపం వేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు దూతను పంపినాడు. ఎవరు ఆ దూత అంటే గబ్రియేలు అనే దేవుని దూత వచ్చినాడు. చాలాసార్లు చెప్తుంటాను ఈ విషయంలో. దూత అనే కాడ మీకేమని చెప్తుంటాను? దూత అనే పేరు దగ్గర మీకేం చెప్తుంటాను? ఎప్పుడే కానీ మీ జీవితాల్లో దూత వచ్చినది పోయినది మాట్లాడింది అనే మాటలు అనకూడదు. ఆ మాటలు అనకూడదు. దూతలు అంటే మొత్తం పురుషులేంగా. దూతలంటే పురుషులు అని రాయబడింది గ్రంథంలో. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలోను, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలోను, ప్రతి స్థలంలో కూడా దూత అనే కాడ దైవ కుమారులు అని రాయబడింది. దేవదూతలు అంటే దైవ కుమారులు అని రాయబడింది. ఇప్పుడు గబ్రియేలు అనేటైనా మనుషుడే. జకర్యాతో మాట్లాడినాడు. జకర్యా భయపడొద్దు అన్నాడు. చూస్తానే భయపడినాడు. ఎవరు? జకర్యా. ఏం కాదు, నీకు కుమారుడు పుడతాడు, మీ ప్రార్థన దేవుడు విన్నాడు, మీ కుమారుడు పుడుతున్నాడు అన్నాడు. కుమారుడు పుడుతున్నాడు అంటే సంతోషించాలనా ఏడవాలనా? సంతోషించాలా? ఇది ఎలా సాధ్యము? ఇది ఎలా సాధ్యము? మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. దేవుడు అంటాడు రాళ్ళు మాట్లాడతాయి అన్నాడు. ఏం మాట్లాడతాయి? యెరూషలేములో మట్టలాదివారం అని అంటారు కదా మీరు. మట్టలాదివారం అని వాళ్ళు పట్టుకునేది ఖర్జూర మట్టలు, మనాలను పట్టుకునేది ఈత మట్టలు. ఈత మట్టలకు ఖర్జూర మట్టలకు తేడా లేదు. వాళ్ళు ఆ దినాల్లో పెట్టుకొని అక్కడ చిన్నపిల్లలందరూ దావీదు కుమారునికి జై, దావీదు కుమారునికి జై అంటే హర్షాకర్ర అంటున్నారు వేరే వాళ్ళు. అప్పుడు యేసుప్రభు ఆగి, చిన్నపిల్లలు నోరు మూయించడం కాదన్నా, వాళ్ళు నోర్లు ముప్పించుకుంటే రాళ్ళు కేకలు ఎచ్చాయన్నాడు. ఏమన్నాడు? దావీదు కుమారునికి జై అంటాయంట. ఏంటి? రాళ్ళు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక గుడ్డివాడు సువార్త చెప్తున్నాడు. గుడ్డివాడు అంటే కన్నులు లేనివాడు సువార్త చెప్తున్నాడు. కొందరు పరంబోకు ఎదవలు ఉంటారు కదా ఊర్లలో. అయ్యా మాకు సువార్త చెప్పుదరు అని చెప్పి సలంద్రమాన్ కాడికి తొలకపోయినారు. తోలకపోయి అరుగుమిన కూర్చోబెట్టినారు గుడ్డివాన్ని. ఇంక ప్రజలలో ఉన్నారు, ఇంకా వాక్యం చెప్పన్నారు. ప్రజలు వచ్చినారు, ఇంకా వాక్యం చెప్పన్నారు. అంటేనే మనోడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఇద్దరు రండి అని యేసుప్రభు పిలుస్తున్నాడు. మీ కొరకు ప్రాణం పెట్టినాడు, దేవుని నమ్ముకొని ఆయన పాపాలు క్షమిస్తాడని చెప్పి మొదలు పెట్టినాడు. అంతా అయిపోయినాక అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా అన్నాడు. ప్రార్థన చేయొద్దు, ముగింపులో ప్రార్థన చేసి ఆమేన్ అన్నాడు. ఆమేన్ అంటేనే ఆ సలంద్రమానికి ఎదురుగా మేము చిన్నగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద పారం చెట్లు ఉన్నాడు, ఒక చింత చెట్టు కూడా ఉండే. ఈ కళ్ళాలలో కింది మిందికి చింతమానులు ఉండేటివి. ఇప్పుడు లేవు, ఎండిపోయినాయి. ఇప్పుడు అన్ని పారం చెట్లు వచ్చినాయి. అప్పుడు చింతమానులు ఉండేటివి అంట, పెద్ద పెద్ద మానులు ఉండేటివి. చింతబొట్లు కూడా కాసేటివి. ఆ కంపతారం బడిలే చింతబొట్లు రాలింటే ఏరకనికి పోతంటేమి దానెంబడి. అట్లా వీళ్ళు ఏం చేసినారంటే ఆమెన్ అనేలాగా ఆ చెట్లల్లో కూడా ఆమెన్ అన్నాయంట. చెట్లన్నీ ఏమన్నాయి? ఆమెన్ అన్నాయంట. ఇదేందిరా నాయన, గుడ్డన్ని ఎగతాలు చేద్దాం, ఆట పట్టిద్దామని మనం తీసుకొచ్చే వాడు వాక్యం చెప్పినాక ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసినప్పుడు ఆమెన్ అన్నాడు. ఆమెన్ అనేలకు ఆడన్న చెట్లలో ఏమన్నాయి?
ఆమె ఆ సంధి నిలబడలేదంట ఇంక ఇల్లు. ఎవరు? గుడ్డెని నిదలకపోయి సలేంద్రం అరుగు మీద కూర్చోబెట్టినోళ్ళు. వాయబ్బా! ఈయన ఆట పట్టించామని చూస్తే ఈడు మనల్ని ఆట పట్టించినాడే, చెట్లు అమ్మేనన్నాయంటే ఇలా దేవుడు మామూలుడు కాదు అని చెప్పి భయపడినారంట. అర్థమైంది కదా? గుడ్డివానికి దారిలో ఏమేయకూడదు? గుడ్డివాడు దారిని వచ్చాడు అనుకో, దారిలో ఏం పెట్టకూడదు? అడ్డం వేయకూడదు. ఎవరైనా గుడివారు కనిపించే రోడ్డు దాటాలని చూస్తుంటే వాళ్ళని ఏం చేయాలా? కండ్లున్నాడు రోడ్డు దాటియాల. ఒకసారి గుంటూరు వేసన్న చెప్పినాడు ఉపమానం, జరిగినేదే, కథ కాదు జరిగినేది. ఆ ఊర్లో మొత్తం తాగుడుబోతులని అంటుండేది. బజార్ మొత్తం మొత్తం తాగుడుబోతులు ఉండేది. ఆ బజార్లో అడుక్కొనికి పోతాడంట ఒక గుడ్డైన. లాస్ట్లో సారాయంగడు ఉంది. ఇంకా లైన్గా ఈ వల్ల ఆ వల్ల ఇల్లుంటే రోజు అడకనికి పోతా అన్నాడు. అడకనికి పోతుంటే ఎవడో కూడా వచ్చాడంట, తాగుడుపోతాడు. వచ్చి తగులుతారంట గుడ్డోని, తగిలి కింద పడగొడుతున్నారు. ఆయనకేం దిక్కు తెలక ఏం అట్లా తగులుతా అంటే, తాగిన వాళ్ళ ముబ్బను వచ్చాను, నువ్వేం చేయించినావు ఈ దారిలో అంటే, అడకనికి వచ్చినాను అని గుడ్డిపోయిన ఏం పెద్ద ఆలోచన చేసి వాటి పెద్దది ఊర్లోకి పోయి హరికెన్ ల్యాంపు కొనుక్కొచ్చుకున్నాడు. ల్యాంతరు ముట్టించుకొని రాత్రిపూట చీకటి పడినాక అడకనికి పోతున్నాడు. ఇంత అన్నం ఉంటే పెట్టారమ్మా, ఆకలి అవుతుందని చెప్పి అడకనికి పోతున్నాడు. అడకనికి పోతుంటే ల్యాంపు ముట్టించుకొని పోతున్నాడు. ఎందుకు ల్యాంపు ముట్టించుకొని పోతున్నాడంటే, గుడ్డివానికి ఏం కనపడవు? కళ్ళు కనపడవు. తాగిన వాళ్ళకు ల్యాంతరు కనపడుతుందా? కనపడదా? కనపడుతుంది. లాంతరు వెలుగు కనపడుతుందే కానీ మళ్ళీ గుడ్డని వచ్చి తగిలి కింద పడగొడుతున్నారు. ఏమిరా నాయన, మీకోసమే నేను ల్యాంపు ముట్టించుకొని తిరుగుతున్నా ఇండ్లంబడి, మీరు కండ్లుండి కూడా వచ్చి నన్ను కింద పడగొడుతున్నారు. కన్నులే నేను మేలు కదరా, ఏదో ఊహగా అట్లా పోయి ఇంట్లో అడుక్కుంటున్నాను. మీరు ఇంత అధ్వానం అయిపోయినారు కదా, కన్నులుండి కూడా గుడ్డీళ్ళు అయిపోయినారే మీరు అని చెప్పి అన్నాడంట. నిజమా కాదా? కాబట్టి ఈయన ఏం చేసినాడంటే, జకరయ్య ఇన్నేళ్ళు అయినా ప్రార్థన చేయబట్టి, మాకు పిల్లలు కావాలా, ఇదే ప్రార్థన. ఇంకా దేవునికి కూడా యాసిరికి వచ్చి ఇంకా చెప్పిరాప, వచ్చే సంవత్సరం పిల్లోడు పుడతాడని చెప్పు అని చెప్పి దేవుడు పంపించినాడు గబ్రియల్ అంటే ఆయనను. ఆయన వచ్చి, జకరయ్య భయపడాక ఇంకా కుమారుడు పుడుతున్నాడంటే ఇది ఎట్లా సాధ్యము అన్నాడు. ఎట్లా సాధ్యము అంటావా నువ్వు? ఇది జరిగేంత వరకు, నీ కుమారుడు పుట్టేంత వరకు నువ్వు మౌనముగా ఉందువు కాక అన్నాడు. ఏమన్నాడు? మూగివాడవై ఉందువు అన్నాడు. కుమారుడు పుట్టేంత వరకు ఏమైంటాడు? మూగివాడైంటాడు. ఏమబ్బా మనోడు ప్రార్థన చేయనికి లోపలికి పోయినాడు, ఇంకా రాలేదని చెప్పి బయట జన సమూహాలలో కూర్చున్నారు. రానే వచ్చినాడు, ఇంకా జకరయ్య బయటికి వచ్చినాడు. వచ్చి నగ్నలు చేస్తున్నాడు, సైగలు చేస్తున్నాడు, నోట్ల మాటలు రాలే. ప్రజలకు ఏమర్థమైందంటే దేవుడు దర్శనం ఇచ్చినాడు, అందుకు భయపడి నోరు రాలేదు అని ప్రజలు కూడా గ్రహించినారు. దీంట్లో అర్థం ఏంటంటే, దేవుని దగ్గరికి వచ్చినాము, దేవుని వాక్యం వింటున్నాము, దేవుడు చెప్పిన ఏ మాట అయినా ఏమవుతుంది? అది జరిగి తీరుతుంది. దేవుని మాట జరగదులే అని నిర్లక్ష్యం చేస్తే మనకే దెబ్బ తగిలేదు. దేవుని మాటలను ఎప్పుడే కానీ ఏం చేయకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని మాటలలో ఏముంది? జీవముంది. దేవుని మాటలు ఏముంది? జీవముంది. ఆయన చెప్పినట్టు జరిగి తీరుతాయి, మనం చెప్పినట్టు గాలికి కొట్టుకపోతాయి. మనం ఏమన్నా చెప్పినామనుకో అవి గాలికి కొట్టుకపోతాయి. కానీ దేవుడు చెప్పినట్టువి ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు గతించవు. ధర్మశాస్త్రములో ఒక సున్నైనను ఒక పొల్లైనను తప్పిపోదు, అది నెరవేరే వరకు అన్నాడు. యేసు ప్రభు మాటలు గతించేటివి కాదు, గాలి కొట్టుకొని పోయేటివి కాదు, అవి జరిగి తీరుతాయి. యేసు ప్రభు వస్తానన్నాడా? రానన్నాడా? మరలా వస్తానని చెప్పినాడా? రానన్నాడా? వచ్చానన్నాడు. వస్తానన్నవాడు రాకుండా పోతాడా? ఏదో ఒక రోజు రాడు? ఏదో ఒక రోజు వస్తాడా? రాడా? ఖచ్చితంగా వస్తాడు. దానికని సినిమా పాట కట్టినాడు, వస్తాడు నా రాజు అని చెప్పి.
అల్లూరి సీతారామరాజు కృష్ణగాని సినిమాలో పాడుకుంటున్నారు ఆ పాటను. విజయ నిర్మలకు పెట్టినారు పాటను. వస్తాడు రాజు ఎదురు చూస్తున్నానని. ఈ రాజు కోసం కాదు పాటవా. ఏ రాజు వచ్చాడంటే పరలోకపు రాజు వస్తాడని. ఎవరు ఆ రాజు అంటే యేసుక్రీస్తు అని. యేసుక్రీస్తు వస్తాడని గ్రంథంలో రాయబడింటే దాన్ని సినిమా వైపు తిప్పుకున్నారు. కాబట్టి వస్తానన్న యేసురాజు రాకమానునా అని రారాజు వస్తున్నాడనే పాటలు ఉందా లేదా? ఖచ్చితంగా వస్తాడు. ఆయన చెప్పినాడు కాబట్టి వస్తాడు. అయితే నీ కుమారుడు పుడతాడంటే నమ్మలా. నమ్మనందుకు ఏమైందంటే ముగ్గాడైనాడు. మీలో కూడా అంతే. ఏందన్నా మందిరానికి పోతే దేవుడు ఏంది మూగని చేసినాడు? చేయొచ్చునా అట్లా? మందిరానికి పోయేటోళ్ళకు జ్వరం రావచ్చునా? మందిరానికి పోయేటోళ్ళకు ఏమేమి రాకూడదు? రోగాలు రావచ్చునా? ప్రశ్నలు వేసేటోళ్ళు లేరు. మరి మూగాడు ఎందుకైనాడు జకరయ్య? నమ్మింటి అయినాడా నమ్మనందునైనాడా? నమ్మలే. దేవుడు చెప్పిన మాట నమ్మలే. నమ్మనందుకు ఏమైనాడు? మూగాడు. నమ్మితే ఏం చూస్తావు? దేవుని నమ్మితే నువ్వేం చూస్తావు? దేవుని మహిమను చూస్తావని రాయబడింది. యోహను సువార్త 11వ అధ్యాయము 23, 24 వచనాల్లో మార్తా మార్తా నువ్వు నమ్ముచున్నావా అంటే నమ్ముచున్నాను ప్రభువా. నమ్మితే దేవుని మహిమను చూస్తావని రాయబడింది. నమ్మినోనికి దేవుని మహిమ కనపడుతుంది. నమ్మనోనికి ఏముండదు. సున్నా. నమ్మనోనికి ఏముండదు. కాబట్టి నమ్మలే. నమ్మనందుకు నోరు మూయబడింది. ఏమన్నా దేవుడు ఇట్లా కూడా చేస్తాడా? యేసు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు. లాజరు ఏమైనాడు? రోగి అయి ఉన్నాడు. దరిద్రుడైన లాజరు ఏం పొందుతున్నాడు భూమి మీద? దరిద్రుడైన లాజరు యొక్క కురుపులు ఏం నాకుతున్నాయి? కుక్కలు నాకుతున్నాయి. వాని మీద దయదలుచుడు ఒకడన్నాడా? లేడు. మరి దరిద్రుడు చనిపోతే ఎవరు వచ్చినారు తీసుకుపోనీకి? దేవదూతలు వచ్చినారు. మరి ధనవంతుడు చనిపోతే ఎవరు వచ్చినారు? ఎవరు రాలే. వాడే పోయినాడు. భూమి నెలరిసింది. టక్కున పడిపోయినాడు. దేంట్లో? పాతాళంలో. ఒకడు పైకి పోయినాడు, ఒకడు కిందికి పోయినాడు. భూమి మీద మాత్రం ఇంటి పక్కనే ఉండేది, వాకిలి పక్కనే ఉన్నాడు. బెడ్రూమ్లో ధనవంతుడు ఉన్నాడు, గేటు కాడ ఎవరున్నాడు? దరిద్రుడున్నాడు. బెడ్రూమ్లో ధనవంతుడు చచ్చిపోయినాడు, ఇంటి వాకిట ఎవరు చనిపోయినారు? దరిద్రుడు చనిపోయినారు. కానీ దరిద్రుడు పోయింది ఎక్కడ? అబ్రహాము రొమ్మును ఆనుకొనిటకు దేవదూతల చేత కొనిపోబడాను. మరి ధనవంతుడు కూడా చచ్చిపోయి పాతి పెట్టబడినాడు. అప్పుడు అతడు కళ్ళు తెరిచినాడు. ఎక్కడ? పాతాళంలో. పాతాళం ఎక్కడుంది? భూమి క్రింద. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. మానవుడు భూమి క్రింద ఉన్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడైతే పరమునకు పోవు మార్గమును కనుక్కుంటాడని రాయబడింది. భూమి క్రింద ఉన్న పాతాళాన్ని తప్పించుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. కాబట్టి నమ్మినోళ్ళు దేవుని మహిమను చూస్తారు, నమ్మనోళ్ళు దేవుని మహిమను కోల్పోతారు. ఇంతకుముందు చెప్పిన ఆదాము దేవుని మహిమలో ఉన్నారు. ఆదాము అవ్వలు పండు తింటానే మహిమ ఏమైంది? పక్కపోయింది. మందసము ఇశ్రాయేలు ప్రజల మధ్యనుంది. ఏలి కుమారులు ఉన్న కాలములో దేవుని భయం లేదు కాబట్టి మందసం పట్టబడింది. ఫినెహాసు భార్య చెప్పింది. కొన్ని ఆశ్చర్యకరమైన మాటలు చెప్తారు. ఫినెహాసు భార్య ఏమని చెప్పింది? ఇశ్రాయేలు ప్రజల్లో నుండి ప్రభావము వెడలిపోయాను అని చెప్పింది ఆమె. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు మార్కు సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాలలో రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు వస్త్రపు చెంగు ముడతానే యేసు ప్రభులో నుండి ఏం పోయింది? ప్రభావం వెడలిపోయింది. నన్ను ఎవరో ముట్టిరి అన్నాడు. అంటే ప్రభావం వెడలిపోయి ఆమెను ఏం చేసింది? స్వస్థపరిచిందని రాయబడింది. కాబట్టి మందిరానికి వచ్చే దేవుణ్ణి నమ్మాల, వాక్యాన్ని నమ్మాల. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసింది మనుషుడు కాదు. వాగ్దానం చేసింది ఎవరు? దేవుడు. ఏమని చేసినాడు? నిత్య జీవాన్ని ఇచ్చాను, పరలోకాన్ని ఇచ్చానని చెప్పి వాగ్దానం చేసినాడు.
బైబిల్ అంతా వాగ్దానమే మనకి ఇచ్చినాడు బైబిల్. కొందరు వాగ్దానాలు అనేటివన్నీ కూడా అన్ని మంచివే రాస్తారా, వ్యతిరేకమైనవి కూడా రాస్తారా? నీవు బతికినంత కాలము గొడ్రాలవై ఉందువు అని రాసి పెడతారా? నీవు భూమి మీద ఉన్నంత కాలము నీకు వివాహము కాదు అని రాసి పెడతారా? నీవు ఎన్నిసార్లు చదివినా పాస్ కావు అని రాసి పెట్టినారనుకో, ఇవన్నీ వాగ్దానాలు అంటారా? ఇలాంటివి ఎవడైనా తీసుకుంటాడా? ఎవరు తీసుకోడు. అన్నీ మంచి మంచివి రాసి పెట్టుకుంటారు. కానీ బైబిల్లో అలాంటివి ఉన్నాయా లేదా? బైబిల్లో దేవుని మాట విన్న వాళ్ళకు వాగ్దానాలు, వినని వాళ్ళకి ఏమి రావు. నువ్వు తీసుకుని ఒకటే, తీసుకోకపోయిన ఒకటే. కాబట్టి మూగేడైపోయినాడు. సరే, మొత్తం మీద మూగేడైపోయినాడు. తగిన సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు ఎలిజబెతమ్మకు గర్భము ధరించింది. ఆమె 5 నెలలు ఎవరికంటే కనపడకుండా ఉండాలని ప్రయత్నం చేసింది. ఎవరు? ముస్లిం ఎలిజబెతమ్మ మెదడుగా ఆకుండా ఉంది. ఎవరికంట వల్ల ఎవరికి తెలుదులే నా సంగతి అనుకున్నాను. ఆమె లాస్ట్ 5వ నెల పన్నాక మరియమ్మ పోయింది ఆమె ఇంటికి. ఎవరింటికి? ఎలిజబెతమ్మ ఇంటికి. ఎలిజబెతమ్మ మరియమ్మకు బంధువంట. నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా గర్భము ధరించింది. ఇది 5వ మాసం అని రాయబడింది. మరియమ్మ సందేహపడుతూ ఉంటే గబ్రియల్ అనే దేవదూత చెప్పినాడు, నీ బంధువురాలు ఎలిజబెత్ ఉంది కదా ఆ కోనసీమలో ఆమె గర్భము ధరించింది 5వ నెల అని చెప్పినాడు. ఎవరికి? మరియమ్మకు. అట్లనా, పోయి చూసేస్తలే ఎందుకైనా మంచిది అని చెప్పి మరియమ్మ బయలుదేరిపోయింది. ఎవరి దగ్గరికి? ఎలిజబెతమ్మ దగ్గరికి. ఎలిజబెతమ్మ అడిగి పోయితేనే హల్లెలూయా అనలే, ప్రైజ్ అలాడనలే. ఏమనింది? వందనాలమ్మా ఎలిజబెతమ్మ అనింది. అంటానే ఎలిజబెతమ్మ గర్భములో ఉన్న శిశువు ఏం చేసినాడు? గంతులు వేసాడు. ఆమె ఎంత ఆశ్చర్యమో చూడండి. 5 నెలల శిశువు లోపల ఉన్నాడు, గంతులు వేసినాడంట. నా యొక్క ప్రభువు యొక్క తల్లి నన్ను ఎలా పలకరించాను? ప్రభువు యొక్క తల్లి ఎవరు? మరియ ఎలా పలకరించాను అని చెప్పి వందనాలు పెడతానే కడుపులో ఉన్న శిశువు గంతులు వేసినాడని రాయబడింది. 5వ నెల అని రాయబడింది. ఎప్పుడైతే ఈమె వెళ్ళిందో, ఇక్కడ గబ్రియల్ అనే దేవదూత ఎప్పుడైతే చెప్పినాడో వెంటనే మరియమ్మ గర్భము ధరించింది. ధరించినాక ఆమె పోయింది శూన్యకి. ఎవరిని? ఎలిజబెతమ్మను. అందుకు ఆమె గర్భములో ఉన్న శిశువు ఏం చేసినాడు? గంతులు వేసినాడు. సరే, 3 నెలలు ఉన్నదంట మరియమ్మ ఆమె దగ్గర పోయి. ఎవరి దగ్గర? ఎలిజబెతమ్మ దగ్గర. కొందరు నిఘంటువులో చదివిన నేను, నిఘంటువులు చదివింటే ఎట్లా బంధువురాలో మాకు తెలియదు అన్నారు వాళ్ళు. ఎలిజబెతమ్మ ఎట్లా బంధువురాలో మాకు తెలియదు అన్నారు. నేను మీకు చాలాసార్లు, ఎక్కువ సార్లు రాజుల చరిత్ర అంతా చెప్పిన మీకు. యెహోషాపాతు గురించి, ఆహాబు గురించి, ఉజ్జియా గురించి, గ్రంథములో హిజికియా గురించి, రాజైన ఉజ్జియా, హిజికియా, యెహోషాపాతు, అబియా, రెహబాము, వీళ్ళని గురించి చెప్పినానా లేదా మీకు? చెప్పినాను. అయితే యెహోషాపాతుకు ఒక కూతురుంది. ఆమె పేరు యెహోషాపాతు. యెహోషాపాతు రాజులు తమ కుమార్తెలను యాజకులకు ఇచ్చినారు. అర్థమవుతుందా చెప్పేది? యాజకులంటే అహరోను సంతతి, లేవి సంతతి. ప్రత్యక్ష గుడారములో, మందిరములో సేవ చేసే యాజకులకు రాజులు తమ కుమార్తెలను ఇచ్చినారు. యవాసు అనే రాజు ఉన్నాడు. ఆ యెహోషాపాతు భర్త పేరు యెహోయాద. అతడు ప్రధాన యాజకుడు. అతల్య అనేటోమె అందరినీ చంపేసింది. ఈమె యెహోషాపాతు అనేటోమె ఏం చేసిందంటే, లాస్ట్ ఒకడు పాల్దాగే పిల్లోడు ఉన్నాడు. పాల్దాగే పిల్లోడిని బయట చెరుకు కప్పుకొని పక్కకు వచ్చేసింది యెహోషాపాతు. ఇంకా నడవగలిగిన పిల్లలనల్లా ఏం చేసినారు? చంపేసినారు. పాల్దాగే పిల్లోడు చంపలే, ఆమె అతల్య చంపలే. ఆ పిల్లవాడిని మందిరంలోనే 6 సంవత్సరాలు పెంచినారంటే రాయబడింది. యెహోషాపాతు ఎవరంటే యెహోషాపాతు యొక్క కుమార్తె. యెహోషాపాతు రాజు కుమార్తె యెహోషాపాతు. ఆయన కుమారుని పేరు యెహోరాము. యెహోరాముకు చెల్లెలు యెహోషాపాతు.
ఈమె ఆ పిల్లవాడిని కాపాడింది. ప్రధాన యాజకుడు యెహోయాదా అని లేఖనాల్లో చూస్తున్నాం. మనకు అలాగే ఎల్కానా ఉన్నాడా? ఎల్కానా కుమారుడు ఎవరు? సమూయేలు. అన్నా కుమారుడు సమూయేలు. వాళ్ళు లేవి గోత్రమే, కోరహు సంతతి వాళ్ళు కోరహు సంతతి. సమూయేలు లేవీయుడు. సమూయేలు ఎవరు? లేవీయుడు. ఇట్లా ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు జకరయ్య లేవి వంశానికి సంబంధించినోడు. జకరయ్య ఇప్పుడు మరియమ్మకు బంధువురాలు ఎలిజబెతమ్మ అంటే జకరయ్య యూదా గోత్రములో ఉన్నటువంటి దావీదు వంశములో ఉన్నటువంటి ఎలిజబెతమ్మ దావీదు వంశానికి సంబంధించినది. అట్లా బంధువురాలైంది. ఎవరికి? మరియమ్మకు. మరియమ్మ భర్త యేసేపు ఎవరు? దావీదు వంశస్థుడు యేసేపు. దావీదు వంశస్థుడు యేసేపు. యేసేపుకు మరియమ్మ ప్రదానం చేయబడింది. కనుక చరిత్రలో రాజులు, ప్రధాన యాజకులు వారి సంతానాన్ని చూసినప్పుడు రాజుల కుమార్తెలు యాజకులను చేసుకున్నట్లు అక్కడక్కడ లేఖనాల్లో రాయబడింది. కాబట్టి ఆ విధంగా బంధుత్వం అనేది ఏర్పడింది అనేది క్లారిటీ వచ్చాది మనకు. సరే, 3 నెలలు ఎలిజబెతమ్మ దగ్గర ఉన్నాక ఆమె తిరిగి వచ్చింది, నజరేతునికి వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోండి, నజరేతుకు ఎలిజబెతమ్మ ఉన్న ప్రాంతానికి 100 మైళ్ళు అంట దూరం, 3 రోజులు ప్రయాణం. ఇంకొకటి బెత్లెహేముకు నజరేతుకు 100 మైళ్ళు దూరం. బెత్లెహేము నజరేతుకు ఎన్ని మైళ్ళు దూరము? 100 మైళ్ళు అంటే 150 కిలోమీటర్లు. 1 మైల్ వచ్చేసి కిలోమీటర్న్నర. కాబట్టి 1.5 కిలోమీటర్ మైల్ అంటే. కాబట్టి నజరేతులో గాబ్రియేల్ అనే దేవదూత మరియమ్మతో మాట్లాడినాడు, అలాగే జకరయ్యతో మాట్లాడినాడు. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఆమె తిరిగి వచ్చింది. మరియమ్మ నజరేతుకు వచ్చింది. నజరేతుకు వచ్చినాక ఆమె నిండా చూలాలైందని చెప్పి రాయబడింది. ఆమె ప్రసవ దినాలు సమీపించినాయని రాయబడింది. అప్పుడు కైసరు అగోస్తు అనేటైన ప్రజాసంఖ్య రాయమని ఆర్డర్ వేసినాడు. అప్పుడు ఆమె బయలుదేరిపోయిందని చెప్పి లేఖనాల్లో రాయబడింది. ఎక్కడికి పోయినారు? బెత్లెహేం పోయినారు, సొంత ఊర్లో పోయినారని చెప్పి. మీరు కూడా గుంటూరుకు మెరపండుగోయ బుడల కట్టెబీకనికి లేదా వరిగోయనికి ఇంతకుముందు ఇక్కడ పంటలు లేక పండకపోతే ములేలు కట్టుకొని పోతారు. అక్కడనే వంటలు చేసుకొని తిని 1 నెల రోజులు అంగం నడుపుకొని అవన్నీ ఒడ్లో డబ్బులో తీసుకొచ్చుకుంటారన్నమాట. ఆ దినాల్లో బేతంచెర్ల డోన్కి వెళ్ళిపోయి బుడల కట్టెబీకనికి పోతున్నారు కోటపాట్లు నీళ్ళు. వచ్చేటప్పుడు ఊరుకున్నారా, సీతాఫలం పళ్ళల్లో తీసుకొచ్చినారు. బుల్లకట్టెకి వీకనికి పోయి సీతాఫలం పళ్ళల్లో తీసుకొచ్చినారన్నమాట. ఇట్లా మనకి పనులు లేకపోతే ఇంకొక దిక్కు పోతూ ఉంటారు. అట్లనే ఇక్కడ కూడా ఏం రాయబడిందంటే, సరే మొత్తం మీద ఎలిజబెతమ్మకు 9 నెలల పిల్లోని ప్రసవించింది. ఇంకా పేరు పెట్టొద్దు 8 రోజులు ఉన్నాక. 8 రోజులు ఉన్నాక స్నానం చేయించేది కాదు. 8 రోజులు ఉన్నాక ఏం చేయాలా? పేరు పెట్టే కార్యక్రమం, నామకరణం. ఆ రోజు పేరు పెట్టాలా అని చెప్పినారు. పెడితే యోహాన్ అనే పేరు ఆమె చెప్పింది. మిగతా వాళ్ళు చుట్టాలలో వచ్చే పేరున్నోళ్ళు ఎవరు లేరు, జకరయ్యని పెడదాము, జకరయ్య వృద్ధుడైన కాబట్టి అదే పేరు పెడదామన్నారు. అంటే లేదు ఆయన ఏ పేరు పెడితే ఆ పేరే. ఆయన కూడా పలక బల్బం తెమ్మన్నారు. పలక అని చెప్పి చూస్తే ఇప్పుడు ఉన్నట్టు మన పిల్లల దగ్గర ఉన్న పలక కాదు, అది చెక్క పలక. చెక్క పలకలో మన వాళ్ళు పలక మీద డిజైన్ వేస్తారు చూడు, ఇనుపది అన్నమాట పెన్ను, దాంతో రాసినాడు చెక్క మీద. అది ఇట్లా తుడిచే తుడిపోదు, ఇంకా దాంతో డిజైన్ లెక్క రాసినాడు అన్నమాట. ఎవరు? ఈ జకరయ్య. యోహాన్ అని చెప్పి పేరు ఎప్పుడు రాసినాడు, వెంటనే లోపల ఉన్న 4 నరాలు బిగించుకుపోయినాయి. ఆ పేరు రాచనే లూజ్ అయినాయి. నరాలు లూజ్ అయిపోయి సడలి మాటలు వచ్చినాయి. మాటలాడసాగానని రాయబడింది. ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? జకరయ్య. అరే ఇన్ని రోజులు ఊరుకోండి, ఇప్పుడు మాట్లాడుతున్నాడు.
అప్పుడు మాట్లాడడంలో దేవుని మహిమపరచని రాయబడి కొన్ని సందర్భాలు ఉన్నాయి తెలుసా మీకు బైబిల్లో? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో పాపు అనే ఒక ఊరుంది. ఆ ఊర్లో ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. పౌలు బర్నబాను పిలిపించుకున్నాడు. వాక్యం చెప్తుంటే ఆ ప్రెసిడెంట్ వాక్యం వింటున్నాడు. ఆడ గారిడివాడు ఒకడు ఉన్నాడు, సీమోన్ అని గారిడివాడు. వాడు కూడా కూర్చున్నాడు. ఏం చేసినాడంటే రాజు యొక్క 2 చెవులకు గారిడిద్య చేసి ఈ వాక్యం వినకుండా అడ్డుపెట్టినాడు. వాక్యం వినకుండా అడ్డుపెట్టినాడు. ఆ ప్రెసిడెంట్ వాక్యం వినడం లేదు అన్న సంగతి పౌలు తెలుసుకున్నాడు. తెలుసుకొని గాడివాడిని పిలిచినాడు. పిలిచి, ఏం పని చేస్తున్నావురా నువ్వు? వాక్యం వింటున్నావా, నిద్రపోతున్నావా అని అడిగినాడు గాడివాడిని. లేదా నేనేం చేయలే. నువ్వేం చేయలే కాదు, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, సమస్త కల్మషముతో దుర్మార్గముతో నిండుకొనినవాడా, దేవుని మాటలను డైవర్ట్ చేస్తాను నువ్వు. దేవుడు నీ మీద చెయ్యి ఉన్నాడు. దేవుడు నీ మీద తన హస్తాన్ని ఎత్తి ఉన్నాడు. నువ్వు కొంచెము కాలము సూర్యుడిని చూడకుందువు గాక అన్నాడు. ఎవరు? పౌలు. ఎందుకు? ఆ గారిడివాడు సూర్యుని చూడలేక కళ్ళు పోయినాయి. ఏం చేసింటే? వాక్యం వినింటేనా? వాక్యం వినింటే కాదు, వాక్యం వినకుండా చెరుపు చేసినాడు. చెరుపు చేసే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? మెచ్చుకుంటాడా? నా బంగారే, నా బంగారే అని చెప్పి ముద్దు పెట్టుకుంటాడా? వాక్యం వినకుండా చెడగొట్టే వాళ్ళను వెంటనే చేయి ఎత్తినాడు. చేయి ఎత్తుతానే 2 కళ్ళు పోయినాయి. ఏమిరా వాడు గారిడివాడు అట్లయిపోయినాడు. రోడ్డు మీద వచ్చి అట్లా నిలబడినాడు. నాయనా నాయనా, నన్ను మా ఇంటికాడ వదిలిపెట్టు రారా, విడిచిపెట్టి వచ్చి రారా అంటున్నాడు గారిడివాడు. గారిడివాడిని చూసి ఏం చేస్తారు పిల్లలు? సంబరంగా పోయి భుజాల మీద చేసుకుంటారా? గాడివాడిని చూస్తేనే భయము, ఉచ్చలు పోసుకుంటారు. కొందరు ముసిలోళ్ళు ఉండరు ఈ పాతకాలంలో. చిన్నపిల్లలు ఎవడన్నా గోళీలు గీలు ఆడొచ్చన్నాగానే అనాలకి ఉరుకు సందులలో పడి ఈ సందులో ఆ సందులో వాళ్ళని చూస్తేనే భయము. అట్లా గారిడివాడు పిలుచంటే ఎవరు రాలే. ఇంకెవరో పోయి ఏమయ్యా అంటే, కళ్ళు పోయినాయి స్వామి నాకు, నన్ను ఇంటికాడ వదిలిపెట్టాడంటే ఎవడో దయ తెలిసి వదిలిపెట్టినాడు. ఎవరిని? గారిడివాడిని. ఎందుకు కళ్ళు పోగొట్టుకున్నాడంటే దేవుని వాక్యాన్ని వినకుండా చెడగొట్టినాడు కాబట్టి ఈయన కళ్ళు చెడిపోయినాయి. అర్థమైంది కదా? జకరేకు నోరు ఎందుకు ముయ్యబడింది? నమ్మనందుకు. ఈయన గారిడివాడు ఏం చేసినాడు? చెడగొట్టడానికి ప్రయత్నం చేసినాడు. అందుకని ఈడ చెడిపోయినాడు. చూపు పోయింది. చూపు పోయిందా లేదా? పోయింది. ఇంకొక ఆయన నీళ్ళల్లో మునిగిపోతున్నాడు. ఎందుకు మునుగుతున్నాడు? పేతురు నీళ్ళల్లో ఎందుకు మునుగుతున్నాడు చెప్పండి, ప్రార్థన చేస్తాము. నమ్మినందుకా? అపనమ్మకం. నేనేంటి నీళ్ళ మీద నడచడం ఏంటి అని ఆశ్చర్యపోయినాడు. సందేహం వచ్చింది. సందేహం వచ్చి మునుగుతున్నాడు లోపలికి. గొంతు కాటికి పోయినాయి నీళ్ళు. ఇంకా పోయినాక యేసుప్రభువా నన్ను రక్షించు నాయనా అని కేకలెత్తన్నాడు. ముందు ఏమన్నాడు? నువ్వు యేసుప్రభు అయితే నేను నీళ్ళ మీద నడచా అన్నాడు. నేను యేసుప్రభునే నాయనా, దయాన్ని భూతాన్ని కాదు, నడుసు అన్నాడు. అంటే మనోడు నడిచినాడు కొంచెం దూరము, గాలిని వాటిని నీటిని చూసి మునిగిపోయినాడు. కేకలు ఎత్తున్నాడు, రక్షించు రక్షించు అని. నమ్మినోడు మునుగాడు, గుర్తుపెట్టుకోండి. కొందరు మనుషులు ఏం చేస్తారంటే, మనుషులను నమ్మితే ఆ నమ్మినోళ్ళే ముంచుతంటారు. మనుషులైతే ముంచుతారు కానీ దేవుడు ముంచేవాడు కాదు. మునిగిపోయేటోళ్ళని ఏం చేస్తాడు? మునిగిపోయేటోళ్ళని ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. మన జీవితాలలో మునిగిపోయే వాళ్ళను ఒక్కనన్నా పైకి లేపినామా? మునిగిపోయేటోళ్ళు అంటే అర్థమవుతుందా మీకు? మునిగిపోయేటోళ్ళు అంటే ఇంకా ఇలా పని అయిపోయింది అని చేతులు ఎత్తేస్తారు చూడు. అలాంటి వాళ్ళకి మనం ఏదన్నా కొంచెం ప్రోత్సాహం ఇచ్చే చాలు పికప్ అవుతారు. కొంచెం ప్రోద్బలం ఇచ్చే పికప్ అవుతారు. ఈ పత్రికలలో అదే చెప్తాడు. కొంచెము బలహీనులకు ఊత నీయండి అన్నాడు. ముసలోళ్ళకి ఏంటి ఊత? కర్ర.
కర్ర ముసలోళ్ళకి లేకపోతే కింద పడతారు. కర్ర సపోర్ట్ ఉంటుంది వాళ్ళకు. వృద్ధాపములో కుటుంబీకులు ముసలోళ్ళకి ఎట్లుండాలా? సపోర్ట్‌గా ఉండాలంటాడు. దేవుడే చెప్పేది, నేను కాదు. దేవుడు చెప్తున్నాడు. బలహీనులకు ఊతనీయుడి, సడిలిన మోకాలను బలపరచండి అని తెస్సలోనిక పత్రికలో, కొరింథీ పత్రికలో, తిమోతి పత్రికలో, అన్ని పత్రికలలో రాసినాడు. కొంచెం ప్రోద్బలం ఇయ్యండి అని. కాబట్టి పేతురు నీళ్ళలో మునిగిపోతా ఉంటే యేసుప్రభు ఏం చేసినాడు? నువ్వు నన్ను నమ్మవా? రొట్టెలు తినేది చూసినావు, చచ్చిపోయిన లేపింటే చూసినావు, సముద్రం మీద నడచంటే చూసినావు, అద్భుతాలు చేర్చంటే చూసినావు, నువ్వు నమ్మవా? మునుగు మునుగు లోపలికి అని చెప్పి ఇంకా ముంచినాడు యేసుప్రభు. ఉంచాలా? లే, ఎందుకు అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడినావు నా మీద అని చెప్పి లేపినాడా లేదా? లేపినాడు. బైబిల్లో చాలా సంఘటనలు ఉన్నాయి. నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నమ్మకపోతే నష్టపోతావు. అది గ్రంథంలో రాయబడింది. కాబట్టి కుమారుడు పుట్టినందున ఒకే ఒక మాట చెప్పి ముగింపు చేస్తున్నాను. ఏం మాట అంటే 16వ వచనం, మొదటి అధ్యాయం 16వ వచనంలో, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలుల అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు తిప్పును అని రాయబడింది. ప్రభువైన దేవుని వైపుకు తిప్పును అనే మాట అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ఈ బాప్తిసం యోహాను పుట్టింది ఎవరి కొరకు? యేసు ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో రాయబడిన ఆ వచనాన్ని నెరవేర్చడానికి, లేఖనాన్ని నెరవేర్చడానికి ఈయన పుట్టినాడు. ఎవరి వైపు తిప్పుతాడంట? బాప్తిసం ఇచ్చే యోహాను ప్రజల్ని ఎవరి వైపు తిప్పుతాడంట? దేవుని వైపు తిప్పుతాడని రాయబడింది. మార్గం సరళం చేర్చండి ఎవరికి? యేసు ప్రభుకు. ఇప్పుడు యేసు ప్రభుని ఎవరని చెప్తున్నాడు? దేవుడు అని, దేవుని వైపుకు తిప్పుతారని. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు. మనం ఎవరికి వెళ్ళి చూడాలా? లోకంకి వెళ్ళి చూడాలనా? యేసుక్రీస్తుకి వెళ్ళి చూడాలనా? యేసుక్రీస్తుకి వెళ్ళి చూడాలా, యేసు వైపు చూడాలా. బూదిగంతమున నివాసులారా ఏమన్నాడు చెప్పండి? నా వైపు చూసి రక్షణ పొందండి అన్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామందికి ఒక సందేహం ఉంది. ఏమిటంటే, యేసుక్రీస్తు వైపు చూసి మందిరానికి రావాలా? యేసుక్రీస్తు వైపు చూసి ప్రార్థన చేసుకోవాలా? యేసుక్రీస్తు వైపు చూసే మనం భయం భక్తి కలిగి ఉండాలా? నేను అక్కకెళ్ళి చూసినన్నా, ఆమె కొట్లాడుతుంది, అందుకని మానుకునే నేను. అంటే మనుషులకెళ్ళి చూసి వచ్చామా దేవుని దగ్గరికి? ఎవరికెళ్ళి చూడాలా? దేవునికెళ్ళి చూడాలా. మనుషులా బ్రతికిచ్చేది? దేవుడా మనల్ని? దేవుడే కదా బ్రతికిచ్చేది. ఇప్పుడు మనుషులు భంగమైనారు అనుకోండి, సపోజ్ మందిరానికి వచ్చే వాళ్ళే భంగమైనారు అనుకోండి. ఆ భంగమైన వాళ్ళ కోసం మీరేం చేయాలా? ప్రార్థన చేయాలంతే. ప్రభా, నీ నామానికి అవమానం వచ్చింది, భంగమైనారు, వాళ్ళని ఎట్టన కట్ట బాగు చేయి, ఎట్టన కట్ట లైన్లో పెట్టు అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. అంత భంగమైనారులేనా, మేము కూడా వచ్చే భంగం అవుతాము, ఇంకేం లేదు, అంత కొట్టుకపోతుంది అంటే కుదరదు. మనం చూడాల్సింది యేసుక్రీస్తు వైపు. అదే రాయబడింది. పేతురు మునిగిపోవడానికి కారణం ఏంటంటే పక్కకు చూసినాడు. మనం కూడా పక్కకు చూసి ఏమవుతుంది? దిక్కులు చూసి ఏమవుతుంది? రోడ్డు మీద పోయేటప్పుడు వెళ్దాక ఒకడు ఆడ సంబారం పెట్టమీడ ఒక ముసలోడు ఇక్కడ దుల్లే అడ్డంగా వచ్చన్నాడు. ఇట్లా ఆ వాహనాలు వచ్చేది చూసి కదా దాటాల్సింది. ఏమిట్లా తయారైనారు నాయన? పొరపాటున కారు గీరు వచ్చి ఏమవుతాడు? కొడితే పోతాడు అంతే. చూసి దాటాల, వాహనాలు వస్తున్నాయా లేదని. 4 లైన్ రోడ్డు దాటేటప్పుడు అమాయకంగా రాదులే, ఆడ వచ్చన్నాగానే రాదులంటే వచ్చేనే వచ్చాది. అట్లనే యాక్సిడెంట్లు అయినది, రానే వచ్చాది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి గ్రంథంలో చూస్తున్నాం. మనమంతా ఎవరికెళ్ళి చూడాలా? దేవుని వైపు. ప్రార్థన చేసుకుందాం. సమృద్ధిగా ఉంది, ఆహారం ఉంది, స్వీట్లు ఉన్నాయి, ఏమి ఇబ్బంది ఏం లేదు, ఈరోజు కొరత ఏం లేదు.
ఆ? మిగిలినటి గంపలకు కూడా ఎత్తిపోవాలా మీరు? సరే, గౌరమ్మకు ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్లో ఉన్నారు. ఆమెకు ఆక్సిజన్ పెట్టినారంట, ప్రార్థన చేయమని అడిగినారు. తర్వాత వైష్ణవి, ఆశిని 10th క్లాస్ పాస్ అయినారు. వాళ్ళు ఫర్దర్ కోర్సుల్లో చేరేటట్లు ప్రార్థన చేద్దాం. మీరు కూడా చెప్తే బాగానే ఉంటుంది. భోజనాలు ఎందుకు చేసినారంటే 10th పాస్ అయినారు, ఇంటర్ పాస్ అయినారని ఏదో కారణం ఉండాలి. సరే, నేనే ప్రార్థన చేస్తాను మీకోసం. వీళ్ళు కూడా 10th పాస్ అయినందుకే వరుణ్ సందేశ్ అబ్బాయి పేరు 525 వచ్చినాయి. అలాగే షమ్యకి కూడా పాస్ అయింది. అందుకు సందర్భంగా వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసినారు. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభా, సర్వాధికారి, మీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి సజీవమైన మీ మాటలు వినడానికి కృప చూపారు, మీకు స్తోత్రాలు. మరి సంఘములో ఉన్నటువంటి యవనస్తులు నాయన 10th క్లాస్లో పాస్ అయినారు. వరుణ్ సందేశ్ కోసము, సెమెక్య కోసము, అలాగే వైష్ణవి కోసము, ఆశిని కోసము ప్రార్థన చేస్తున్నాం. ఫర్దర్ కోర్సుల్లో చేరడానికి దయచూపండి. వారి భవిష్యత్తును దీవనకరంగా ఉంచమని ప్రార్థన చేయుచున్నాం. దేవా స్తోత్రములు, పరిశుద్ధుడా స్తోత్రాలు నాయన. మరి సంఘాన్ని ప్రేమించి భోజనాలు ఏర్పాటు చేసిన కుటుంబాలకు మేలు క్షేమము దయచేయండి. మీ దాసాలను కటాక్షించండి. మంచి ఆరోగ్యము, నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన, మరి స్వీట్లు కూడా తీసుకొచ్చినారు. వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. పెద్దరాజు పుల్లమ్మ వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. సాతాను బంధకాల నుండి విడిపించి మీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు విన్న వాక్యము నాయన, జక్రయ్య, ఎలిజబెతులు, మరియమ్మ వారి యొక్క సంభాషణ మా ఎదుటికి తీసుకొని వచ్చారు, మీకు స్తోత్రాలు. నమ్మితే దేవుని మహిమను చూస్తామని చెప్పి రాయించారు, అందును బట్టి స్తోత్రములు నాయన. విన్న వాక్యాలు మా హృదయాల్లో భద్రపరుచుకొని ముందుకు సాటుకు దయచూపుతారని, మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి ఆరోగ్యవంతులుగా ఉంచుతారని ప్రార్థన చేస్తున్నాం. అలాగే సహోదరి గౌరమ్మ కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నది. దయతో కృపతో జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన ఆరోగ్యము, బలము, శక్తి చేకూర్చండి. దేవా స్తోత్రాలు. అన్ని విధాలుగా అందరికీ సహాయం చేసి మహిమ పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవము గల సర్వశక్తి గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మ.